Hello everyone, welcome to my channel. This is a lesson 3, important bits in the third lesson, heat. Of measure of hotness of an object is called temperature. Temperature is measured using a dash thermometer. Temperature measured using thermometer. The thermometer that measures our body temperature is called clinical thermometer. మన బాడీ టెంపరేచర్ మెజర్ చేసే థర్మామీటర్ని క్లినికల్ థర్మామీటర్ అంటారు. ఏ క్లినికల్ థర్మామీటర్ రీడ్స్ టెంపరేచర్ ఫ్రమ్ 35 degrees to 42 degrees. Look, this is the clinical thermometer. See, this is 35 degrees and highest is 42 degrees Celsius. The average human body temperature is 37 degrees. The dash thermometer should be kept upright, not tilted. So, ఇది thermometers లో 3 types ఉంటాయి. One is a clinical thermometer which we use for measure our human body's temperature. There is another type of thermometer that is laboratory thermometer. So, we have to stand upright. ఇట్లా స్టాండ్ చేసి ఉంచాలన్నమాట while measuring the temperature of any liquids. Dash prevents mercury level from falling on its own in a thermometer. సో కింక్, ఈ థర్మామీటర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న వంపులాగా ఉంది కదా, దీన్ని కింక్ అంటారు. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్స్ టు కోల్డర్ ఆబ్జెక్ట్. హీట్ ఎలా ఫ్లో అవుతుంది? ఒక హాటర్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డర్ ఆబ్జెక్ట్కి ఫ్లో అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ హాటర్ ఎండ్ టు కోల్డర్ ఎండ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ కండక్షన్. హాటర్ ఎడ్జ్ నుంచి కోల్డర్ ఎడ్జ్కి పాస్ అవ్వడానికి కండక్షన్ అంటారు. The material which allows heat to pass through them easily are called conductors of heat. Materials which are allows heat ni allow చేసే వాటి గుండా పాస్ అవ్వడానికి allow చేసే వాటిని ఈజీగా పాస్ చేసే వాటిని కండక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ metals are good conductors of heat. The materials which do not allow heat to pass through them are called insulators. ఇక్కడ హీట్ని ఈజీగా పాస్ చేసే వాటిని కండక్టర్స్ అన్నారు. హీట్ని ఈజీగా పాస్ హీట్ని పాస్ చేయలేని వాటిని ఇన్సులేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ ఇలాంటివి. ఇవి హీట్ని తొందరగా పాస్ చేయలేవు కాబట్టి మన కిచెన్లో కొన్నింటికి హ్యాండిల్ దగ్గర వుడెన్ హ్యాండిల్, ప్లాస్టిక్ హ్యాండిల్ని దోశ పెనాలకి ఇలాంటి వాటికి, చపాతీ పెనంకి వీటికి ఫిక్స్ చేస్తారనమాట. మనం అవి పట్టుకున్నప్పుడు చేయి కాలకుండా ఉండడం కోసం. సచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్. డాష్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ బై బల్క్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్ విత్ ఇన్ ఫ్లూయిడ్స్, మీన్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ కన్వెక్షన్ అనేది లిక్విడ్స్లో, గ్యాసెస్లో జరుగుతుందన్నమాట. హీట్ ఎక్కిన లిక్విడ్ ఏదైతే ఉందో ఒక బల్క్ మూమెంట్ లాగా కోల్డ్ ప్లేసెస్లోకి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. వాటర్ మరుగుతున్నప్పుడు పైన కింద హీట్ ఎక్కిన వాటర్ తెరులుకుంటూ బల్క్గా పైకి వస్తుంది కదా, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కన్వెక్షన్. ద ఎయిర్ ఫ్రమ్ ద సీ ఈజ్ కాల్డ్ సీ బ్రీజ్. ఎయిర్ ఫ్రమ్ ద సీ సర్ఫేస్ నుంచి వచ్చే గాలిని సీ బ్రీజ్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ or transfer of heat through electromagnetic waves is called radiation. It does not need for any physical medium like air and water. So radiation అనేది దేని ద్వారా వస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయ్యే హీట్ని రేడియేషన్ అంటారు. డాష్ కలర్డ్ క్లోత్స్ reflect most of the heat falling on them. Dash colored clothes reflect most of the heat falling on them. Light colored clothes reflect most of the heat falling on them. Light color clothes heat ni absorb reflect చేసేస్తాయి. Dark colored objects absorb more heat than light colored objects. Yes, the objects which absorb more heat are dark colored objects. అందుకే మనం సమ్మర్ సీజన్లో లైట్ కలర్ క్లోత్స్ ధరించాలని చెప్తుంటారనమాట. ఎందుకంటే డార్క్ కలర్స్ వేసుకుంటే హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని బాగా వేడిగా అనిపిస్తుంది. డాష్ ఈజ్ అ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఇట్ హ్యాస్ dash in between the fibers.
Wool is a poor conductor of heat and it has air trapped in between the fibers. మన బాడీలో ఉన్న హీట్ బయటికి వెళ్ళిపోకుండా wool clothes ని మనం ధరిస్తాం అన్నమాట. We wear wool clothes in the winter season. The hotness of an object is determined by its temperature. ఒక ఆబ్జెక్ట్ యొక్క హాట్నెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? దాని టెంపరేచర్ని బట్టి డిఫైన్ చేస్తారు. If temperature is more, it is a hot. If it is less, it is cold. Temperature of boiling water cannot be measured by a dash thermometer. Temperature of boiling water cannot be measured by a clinical thermometer. Not only water, any of the liquids like a milk, లిక్విడ్ ఫామ్లో ఉండే, ఎందుకంటే ఇవన్నీ కూడా మోర్ దెన్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఉంటాయి కాబట్టి క్లినికల్ థర్మామీటర్ అంత ఎక్కువ టెంపరేచర్ మెజర్ చేయడానికి యూస్ కాదనమాట. అందుకని ల్యాబొరేటరీ థర్మామీటర్ని యూస్ చేసి వెరీ హాటెస్ట్ ఆబ్జెక్ట్స్ని మెజర్ చేస్తామన్నమాట. ద టెంపరేచర్ ఇన్ వెదర్ ఈజ్ మెజర్డ్ బై ఏ డాష్ థర్మామీటర్. మరి వెదర్లో ఉండే టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తాం? మెజర్ ద వెదర్ టెంపరేచర్ బై మ్యాక్సిమం మినిమం థర్మామీటర్. వెదర్ టెంపరేచర్ మెజర్ చేయడానికి మ్యాక్సిమం మినిమం అనే ఒక టైప్ ఆఫ్ థర్మామీటర్ని యూస్ చేస్తారు. ద రేంజ్ ఆఫ్ అ లాబొరేటరీ థర్మామీటర్ ఇస్, లాబొరేటరీ థర్మామీటర్ రేంజ్ ఇస్ -10 degrees Celsius to 110 degrees Celsius. -10 degrees Celsius to 110 degrees Celsius. So lowest temperature measure is -10 and the highest is 110 degrees Celsius. The sun heat comes to us by process known as radiation. Sun heat ela pass avutundi. There is no medium between sun and earth, but it is passing through electromagnetic waves. Ala electromagnetic waves ద్వారా ట్రావెల్ చేసి హీట్ని ట్రావెల్ చేయడాన్ని మనం రేడియేషన్ అంటాం. Temperature measured in degree Celsius scale. Land breeze blows temperature measured in degree Celsius scale. Land breeze blows during the night and sea breeze blows during the daytime. Light colored clothes are preferred during the summer because it reflects the heat, it doesn't absorb. The Celsius scale was devised by a Swedish astronomer Anders Celsius in 1742. These are the important bits from the lesson heat of class 7.